జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ బోట్ల మాయం వ్యవహారం తీవ్రమవుతోంది. సహచరులు ప్రాణాలకు తెగించి పట్టుకొని మనకు అప్పగించిన బోట్లను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేయడంలో ఎంపీ బీదా మస్తాన్ రావు కీలకంగా వ్యవహరించారని బలంగా నమ్ముతున్న ఇస్కపల్లి పల్లెపాలెం మత్స్యకారులు ఆయనతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సోదరుడు గిరిధర్ తో ఎవరూ మాట్లాడరాదని సోమవారం అర్ధరాత్రి దూరాయి విధించారు. గత 3 రోజులుగా సమావేశమవుతున్న ఈ గ్రామంలోని మత్స్యకారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ మాట కాదని ఎవరైనా మాట్లాడితే 1,00,000 జరిమానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన 164 గ్రామాల మత్స్యకారుల సమావేశంలోనూ బోట్ల మాయానికి కారణమైన 3 కాపులను అంతా నిలదీశారు. ఆ 3 ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్కపల్లిపాలెం, కొత్త బంగారుపాలెం, కొత్త కడపాలెం గ్రామాలకు అప్పుడు 5 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో పాటు ఆ 3 గ్రామాలు బాధ్యత వహించి 2 కొత్త బోట్లను కొనుగోలు చేసి మత్స్యకారులకు అప్పగించడంతో పాటు పాకలలో జరిగిన సమావేశానికి అయిన ఖర్చును వారే భరించాలని నిర్ణయించారు. ఆ డబ్బును బీదా కుటుంబం నుంచి తీసుకువచ్చి కడతారనే ఉద్దేశంతో తాజాగా వారితో ఇస్కపల్లిపాలెం గ్రామాల మత్స్యకారులు ఎవరూ మాట్లాడొద్దంటూ దూరాయి వేసినట్లు సమాచారం.